హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లి రోజులు కొన్ని రోజులు బెంగళూరు యలంక ప్యాలెస్లో కొన్ని రోజులు ఉంటూ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అతని రాజకీయాన్ని కూడా అలాగే కొనసాగిస్తున్నారు. బట్ యలంక ప్యాలెస్లో ఉన్నప్పటికీ తనైతే రాజకీయాన్ని అయితే ఆపట్లేదు. అక్కడ నుంచే ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉన్నాడు. పార్టీ వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు. మెయిన్గా ఆయన ఈ గత 10-12 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఆయన పార్టీని సంస్థాగతంగా నిలబెట్టడంలో, లేకపోతే దాన్ని పార్టీని కింద నుంచి బూత్ లెవెల్ నుంచి కన్స్ట్రక్ట్ చేయడంలో పెద్ద ఫోకస్ పెట్టలేదనమాట. ఎప్పుడు కూడా నేనే నా బొమ్మను చూసి వదిలేస్తారులే ఏముంది అనుకుంటానే ఉన్నాడు, కానీ దాని మీద ఎప్పుడు పెద్దగా ఆయన ఫోకస్ పెట్టింది లేదు. కానీ ఈసారి ఎందుకో మరి 11 సీట్లకు పడిపోయేలేకో, లేకపోతే మనం ఓడిపోయేసరికో, లేకపోతే మనం ఓడిపోయాము అని అనుకునేసరికో, లేకపోతే ఇంకా మరి ఆయనకి బూత్ లెవెల్ నుంచి సరిగా రిపోర్ట్ అందలేదు, నేను గెలుస్తున్నానన్న భ్రమలో ఉన్నాను, కానీ చివరికి ప్రజా తీర్పు వేరేలాగా ఉందని అనుకోవటం వలన ఏమో కానీ మొత్తానికైతే ఈసారి ఈ ఓటమి ద్వారా ఆయన ఇదైతే బాగానే నేర్చుకున్నాడు. ముందు మనం పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆయన బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నాడు. దానికి ఉన్నారు మండల అధ్యక్షులని, మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ యూత్ అధ్యక్షులని, గ్రామ అధ్యక్షులని వీళ్ళందరూ నియమించుకొని చాలా రోజుల నుంచి నియామకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది పార్టీ ప్రధాన కార్యవర్గాలు, దానికి సంబంధించిన అనుబంధ కమిటీ సభ్యులు, ఇలా అందరినీ వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన టార్గెట్ ఏంటంటే మెయిన్గా ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం ఒక 15,000 మంది మన పార్టీ సభ్యులు ఉండాలి రకరకాల పదవుల్లో అన్నది టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ ప్రకారంగా అంటే బూత్ లెవెల్ నుంచి అన్ని పదవులను క్రియేట్ చేయటం, ఆ పదవుల్లో జనాలను నింపుకోవడం చేస్తూ అప్పుడు ఆయన రేపు అనుకుంటున్నాం కదా 25లో సంక్రాంతికి వస్తాడు, ఉగాదికి వస్తాడు, దసరాకి వస్తాము జనాల్లోకి అన్నారు, రాలేదు. తర్వాత మొన్న సంక్రాంతికి వస్తాడన్నారు, రాలేదు. మొత్తానికి సంక్రాంతి కూడా పోయింది, శివరాత్రి కూడా పోయింది, రేపు మార్చి వస్తుంది. సో ఖచ్చితంగా మార్చి తర్వాత అయితే బయటకు వస్తామంటున్నారు. అది జిల్లాల టూరు బస్సు యాత్రలాగా వచ్చేసి ఆలోపు ఈ బూత్ లెవెల్ కమిటీలు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని వచ్చాడు అనుకో, ఆ తర్వాత జనాల్లో అప్పటికప్పుడు ఉన్న ఇష్యూస్ మీద మాట్లాడి ఇంటర్నల్గా ఈ మొత్తం ఈ యొక్క కార్యకర్తలు, ఈ పార్టీ వర్గాలు అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంగా జిల్లాలు, లేకపోతే జిల్లాల్లో ఉండే ఏ జిల్లాలో ఉండే ఆ జిల్లాల యొక్క నేతలతోటి కానీ, ఆ పెద్ద కార్యకర్తలతో కానీ, ఆ పార్టీ కార్యవర్గ సభ్యులతో కానీ మాట్లాడి ఎలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది అని గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్టు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. వన్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ కానీ వచ్చిందనుకో, తర్వాత దాన్ని బట్టి ఆయన ఎలాగో నెక్స్ట్ ఇయర్ నుంచి పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా, వీటన్నిటికీ మనం సరిపడా మందుగుడు సామాగ్రిని మనం రెడీ చేసుకోవచ్చు. అంటే ఇంకా మనం విపరీతంగా పోరాడాలన్నా, లేకపోతే మనం చెప్తున్నట్టుగానే ఇంక 2 ఏళ్ళు పోతే మనదే ప్రభుత్వం అని మనం చెప్తున్నాం కదా అందరికీ, ఇంక 2 ఏళ్ళే కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుందని, ఆ రకంగా వచ్చేస్తుందా అని తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అని అనుకుంటున్నాను. అదే కాకుండా అన్నిటికంటే మెయిన్ ఏంటంటే పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇట్లా 15,000 మంది పార్టీ పదవులు అనుభవిస్తున్న ఇలా కార్యకర్తలే ఉన్నారనుకో, వాళ్ళు ఈజీ అవుతుందన్నమాట జన సమూహాన్ని తీసుకురావడానికి. కానీ జగన్ వెంట చూడండి, జనం ఒక పెద్ద జనసందోహంలో ఇది ఒక భాగం మాత్రమే అని చెప్పడానికి, ఇంతమంది జనం వస్తున్నారంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అని చెప్పడానికి, ప్రభుత్వం కూడా మామూలుగా జగన్ పర్యటనకి వెళ్తే జన సమీకరణ చేస్తారు, జనాలు విపరీతంగా వస్తారు, ఆ జనాన్ని చూసి ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా దడుస్తూనే ఉంది, అది మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఇంకా దడిపీయటానికి ఆయనకి వీలుగా ఉంటుందని ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రేపు ఎలక్షన్లో బూత్ లెవెల్లో కూడా పోరాటానికి కింద స్థాయి నుంచి బాగుంటుంది అని ఆయన మంచిగా ప్లాన్ చేసుకొని వేస్తాడు. మొత్తానికి ఫైనల్గా అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఎందుకంటే పార్టీని కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నా బొమ్మతో గెలుస్తారు, నేను ఎవరిని నిలబెడతాను గెలుస్తారు అన్న అపోహ నుంచి మొత్తానికి అయితే బయటకు వచ్చేసి పార్టీని నిర్మించుకుంటున్నాడు. ఎవరికైనా సరే ఒక వ్యక్తి కంటే కూడా ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.